శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారు ధనవంతులు అయ్యే ముందు కనిపించే సంకేతాలు. వృషభ రాశి వ్యక్తులు కోటీశ్వరులు కాబోయే ముందు వీళ్ళకు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన సంకేతాలు ఇవే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి వ్యక్తులకు అదృష్టం వచ్చే ముందు ఈ సిగ్నల్స్ అనేవి వీరికి వస్తాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో అదృష్టం అనేది రావాలి అంటే గనక ఈ 3 పనులు మాత్రం చేయకూడదు. అవి గనుక మీరు చేస్తే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. ఈ వృషభ రాశి వ్యక్తుల జీవితంలో ఎటువంటి పనులు చేయకూడదు, అయితే వీరు కోటీశ్వరులయ్యే ముందు వచ్చే ఆ సంకేతాలు ఏంటి అనేవి పూర్తి వివరాలను ఇప్పుడు మనం వివరంగా చెప్పుకుందాం. అయితే వీడియోని మీరు చివరి వరకు చూస్తే అన్ని విషయాలు ముఖ్యంగా పూర్తిగా వివరంగా తెలుస్తాయి. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవి నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఇక వివరాల్లోకి వచ్చే ముందు వృషభ రాశి వారు రాశిపరంగా 2వ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారంతా కూడా వృషభ రాశికి చెందుతారు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో గాని స్పెక్యులేషన్ లో గాని నష్టపోయే అవకాశం ఉంది. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ ఉంటారు. దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం మంచిది. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనము, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, జ్ఞానాలను సేకరించుట వంటి వాటిపై వారికి చాలా ఆసక్తి ఉండను. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారు చక్కటి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారము, నిద్రపై శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతల ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషుడు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు. మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారే ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశి చెందిన వారు ఉంటారు. ఈ రాశి వారు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికీ లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి జరగాలని, శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలని, సిరి సంపదలు కలగాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని కోరుకుంటారు. దీనికోసం నిత్యం శ్రమిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. జీవితంలో ఉన్న సమస్యల నుండి, ఆర్థిక కష్టాల నుండి బయటపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం వెంటే ఉంటుంది. అయితే లక్ష్మీ కటాక్షం లభించే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి, వాటిని గమనించాలి. లక్ష్మీ కటాక్షం పొందాలంటే కొన్ని తప్పులు కూడా చేయకూడదు. వాటిని చేస్తే అమ్మవారు ఆగ్రహించి అదృష్టానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. మనం చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి సంపూర్ణ కృప ఉంటుంది.
లక్ష్మీ కటాక్షం ఉంటేనే జీవితంలో ఆనందాలు సంతోషాలు ఉంటాయి. ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడానికి కారణం ఇంట్లో చేసే పనులే. సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే కొన్ని పనులు చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షం పొందడానికి అర్హులు కారు. ముఖ్యంగా వృషభ రాశి వారు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చీపురును లక్ష్మీదేవికి సమానంగా భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో చీపురును కాళ్ళతో తన్నకూడదు, తొక్కకూడదు. ఇంటిని శుభ్రపరిచే చీపురును పవిత్రంగా భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి. ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి. శనిదేవుణ్ణి ఆహ్వానించినట్లే అవుతుంది. ఇంటికి వచ్చే అతిథులు చీపురుని చూడకూడదు. వారికి కనపడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. చీపురుని ఇంట్లో బెడ్ కింద, సోఫా కింద, కుర్చీ కింద, డైనింగ్ టేబుల్ కింద అస్సలు పెట్టకూడదు. ఇలా పెడితే ఇంట్లో డబ్బు నిలవదు. అనుకోని గొడవలు జరుగుతూ ఉంటాయి. చీపురుకి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు తమ ఇంట్లో నీటిని వృధా చేయకూడదు. నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చయిపోతూ ఉంటాయి. ఎందుకంటే నీటి నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. నీటిని వృధా చేస్తే డబ్బు నిలవక ఆర్థిక కష్టాలు వస్తాయి. భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారుగా మారుతారు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ నీటిని వృధా చేయకుండా అవసరానికి తగినట్లుగానే వాడుకోవాలి. శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచే వచ్చారు, అందుకే నారాయణుడు అంటారు. లక్ష్మీదేవి కూడా నీటి నుండే ఉద్భవించింది. పద్మపురాణంలో ఇదంతా చెప్పబడింది. కాబట్టి శ్రీలక్ష్మీనారాయణలను ఇష్టమైన నీటిని వృధా చేయటం లక్ష్మీ కటాక్షానికి దూరంగా అవుతున్నట్లే సంకేతం. ఇక మరొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఆహారం ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికే చూస్తారు. అయితే ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది. ఇంట్లో నుంచి మీరు బయటకు పంపిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు. ఈ వృషభ రాశి వ్యక్తులు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తాము సంపాదించిన దానిలో కొంత పర్సెంట్ అయినా లేని వారికి దానం చేయటం వలన లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. దానం చేయటం వలన పూర్వజన్మల పాపాలు నశిస్తాయి. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. పేదవారికి అన్నదానము, వస్త్రదానము చేయటం వలన పుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఎర్ర మందారాలతో పూజ చేస్తే, బంతి పూలతో లేదా చామంతి పూలతో పూజ చేస్తే వారి మీద లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. చాలా మంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అయితే ఎర్రటి పుష్పాలతో పూజిస్తే త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజ చేస్తే అతి త్వరగా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ఈ వృషభ రాశి వారికి అదృష్టం వస్తుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు ఉంటాయి. అవి బల్లి రాక, ఇంటి గోడ మీద ఒకేసారి 3 బల్లులు కనిపిస్తే అంతే, ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అతి త్వరలో వీరికి ఆర్థికంగా ధనయోగం కలుగుతుంది. పక్షుల గూళ్ళు, మీ ఇంటికి పరిసర ప్రాంతాల్లో పక్షుల గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. చీమలు ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే అదృష్టం వరించబోతుందని సూచన. ఎర్ర చీమలు కనిపిస్తే ఇంట్లో గొడవలు, డబ్బు ఖర్చులు జరుగుతాయని సంకేతం. అదే నల్ల చీమలు కనిపిస్తే ఆకస్మిక ధనయోగం కలుగుతుందని సంకేతం. కలలో వృషభ రాశి వ్యక్తులకు కలల రూపంలో కూడా కొన్ని సూచనలు తెలుస్తాయి. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్లు కలవచ్చిన లేదా చేతిలో దురద పెట్టినట్లు కలవస్తే ఖచ్చితంగా అదృష్టం వరించినట్లే అనడానికి ఇది ఒక సంకేతం. కలలో పాము కనిపిస్తే శుభసూచకంగా, 2 తలల పాములు కనిపిస్తే విపరీతమైన అదృష్టం వస్తుందని అర్థం. కలలో గుడ్లగూబ, పాము, బల్లి, గులాబీ పువ్వులు, ఏనుగు, చీపురు, శంఖం లాంటివి కనిపించిన ఐశ్వర్యం కలుగుతుందని సూచన. కొన్ని శబ్దాలు కూడా అదృష్టాన్ని తీసుకొస్తాయని సంకేతం. కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. కోకిల కూత ఈ రాశి వ్యక్తులకు కొన్ని దిశల నుండి వినిపిస్తే శుభాలు గాని అశుభులు గాని జరుగుతాయని సంకేతం. ఆగ్నేయ దిశగా వస్తే నష్టానికి సూచిక. సాయంత్రం గాని మధ్యాహ్నం గాని వినిపిస్తే శుభంగా పరిగణించవచ్చు. మామిడి చెట్టు పైన కోకిల కూస్తూ కనిపించిన లక్ష్మీ కటాక్షం పొందుతారని గుర్తు. గుడ్లగూబ కనిపించినా లేదా ఎదురు వచ్చినా వీరి జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం. ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో కోటీశ్వరులుగా కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలను మీ జీవితంలో గనక ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇక అదే విధంగా మీరు గనక మీ ఇంట్లో ఈ 3 తప్పులు కూడా చేయకండి.
ఇలా చేస్తే మీరు దురదృష్టానికి దగ్గర అవుతున్నట్లుగా అర్థం. వృషభ రాశి వారికి ఇంట్లో ఎప్పటి నుంచో ఆ దేవత అనుగ్రహం ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించలేదు. గత 5 సంవత్సరాల్లో జరిగిన కొన్ని ప్రమాదాలు త్రుటిలో తప్పించుకున్నారు అంటే అది ఆ దేవత కటాక్షమే. ఆమె ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం ఉంటుంది, కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా ఉండటం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి లేదా మందిరం ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు. అలాగే వాళ్ళు ఎటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవటం లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడూ మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అంటే రాశి చక్రంలో 12 రాశులలో చూసుకుంటే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయిన రాశి ఖచ్చితంగా వృషభ రాశి వారేనని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు నష్టపోయినట్లుగా ఇంకెవరూ నష్టపోలేదు. మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారు కూడా. దీనికి కారణం మీకు కులదైవాన్ని మర్చిపోవడమే. కులదైవాన్ని మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకు ఆ కారణం తెలియక సతమతం అయిపోతూ ఉంటాము. ఎందుకు మనకు ఎప్పుడు ఇలా జరుగుతుంది అని ఆలోచనలో పడిపోతూ ఉంటాము. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని. మీకు కుదిరితే విగ్రహం గాని లేదా పటాన్ని తీసుకురండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఆరాధించండి. ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం మరింత పెరుగుతుంది. చేయాల్సిన ముఖ్యమైన పని కులదైవం గురించి తెలుసుకోవాలి. ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీకు కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోండి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు. మనకు ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు దైవానికి సంబంధించిన ఎటువంటి పనైనా సరే నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి మీరు మీకు కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు ఆ దేవతను ఎలా పూజించాలో, ఎలా ఆరాధించాలో తెలుసుకొని మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ కులదైవం పేరేంటేమిటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు మొదట చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఎక్కువగా పక్క వాళ్ళను నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అలవాట్లను వెంటనే మానివేయాలి. ఎందుకంటే మీరు ప్రతి పనిని అంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడూ ఎంతో శ్రమపడి శ్రద్ధగా పనిచేస్తారు, కానీ చివరి నిమిషంలో దానికి కారణం కూడా ఓపెన్గా ఉండటమే. అందుకే ఇకపై మీరు ఏ పని చేయాలి అనుకుంటే దానిని ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చేయండి. మీరు మీ పని మీద, మీ దైవం మీద నమ్మకం పెట్టుకొని పూర్తయ్యాకే ఇతరులకు చెప్పండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ పని ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో చక్కగా పూర్తవుతుంది. వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు, టాలెంట్గా ఉంటారు. మీకు పక్క వాళ్ళ గురించి, మీ పక్క వాళ్ళ నుంచి, వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ దొరకదు. కానీ కాస్త సపోర్ట్ దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు. సపోర్ట్ లేకపోవటమే మీకు బాధగా అనిపిస్తుంది. అయితే ఇక మీదట బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం మీకు అతి త్వరలో దొరకబోతుంది. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి గుణం, మంచి పనులు ఫలితంగా మీకు రాబోతున్నాయి. ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తూ ఉంటాయి. చూశారు కదండి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.